ఈ గెహజీ డబ్బు వెంట పరిగెత్తాడు, డబ్బును వెంబడించాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. ఈయనేమో నమ్మకంగా దైవ సేవకుడిని వెంబడిస్తూ ఉపచారం చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఉన్న డబ్బుని ఆస్తిపాస్తులు అన్నీ విడిచిపెట్టొస్తే ఈ గెహజీ ఏం చేశాడు? ఈ గెహజీ ఎంత గొప్ప సమర్పణ కలిగిన దైవ సేవకుడిని వెంబడించుచు ఆ సమర్పణ లేనివాడుగా మిగిలిపోయాడు. ఆయన అన్నీ విడిచిపెట్టొస్తే ఈయనేం చేస్తున్నాడు? మయ్యగారు ఇంతే, మయ్యగారు ఈయన ఎండో తినోడిని తిననివ్వడం. కొంతమంది ఉంటారుగా ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు తినరో తినే వాళ్ళని తిననివ్వరు. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. ఒక రోజున నయమాను వచ్చాడు, విస్తారమైనటువంటి ధనధాన్యాలను తీసుకొని వచ్చాడు బహుమానాలకు ఇవ్వటానికి. అందులో నూలు పోగైనా నాకు అవసరం లేదు, కనీసం బంగారపు కమ్మి కూడా నాకు అక్కర్లేదు, మొత్తం నీతో పాటు తీసుకుపో అన్నాడు. ఈయన కానుకగా తీసుకుపో అన్నాడు. తీసుకుపో అంటే ఇక మెదలకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. దైవ సేవకుడు తన గదిలోకి వెళ్ళిపోయాడు, తలుపేసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు తన గదిలో. బయట ఉన్నాడు గెహజీ, చూశాడు అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు. ఇక తలుపేశాడంటే ఈయన బయటికి రాడలే అనే సంగతి ఆయనకు తెలుసు. అందుకోసం ఏం చేశాడంటే వెంటనే ఆ రథం వెంట పరిగెత్తాడు. ఏ రథం? బంగారం, వెండి, వెలగల వస్త్రాలు ఉన్నటువంటి రథం ఉంది. ఆ రథం వేసుకుని నయమాను వెళ్ళిపోతున్నాడు. ఆ రథం వెంట పరిగెత్తాడు. సేవకుడు వెంబడి వెళ్ళవలసిన వాడు, దైవజనుడు వెంబడించవలసిన వాడు ధనాన్ని వెంబడించాడు, లోకాన్ని వెంబడించాడు. ఫలితం ఏంటో తెలుసా? లేనిపోయిన రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. కుష్ఠరోగం వచ్చింది. అదిగో ఆ గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నయమానుకు పోయిన కుష్టు గెహజీకి పెట్టిందిగా. విచిత్రం ఏంటో తెలుసా? అది తరతరాలకు అలా కొనసాగుతూ వచ్చింది. నేను అనేది ఏంటంటే, నమ్మకంగా ప్రభువుని వెంబడించే వారిగా ఉందుముగాక, నమ్మకంగా సేవకులను వెంబడించే వారిగా ఉందుముగాక.